సువార్త, దయ చూపి దేవుని వార్త, కృప చూపి క్రీస్తు సువార్త, దయ చూపి దేవుని వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, రక్షించే రారాజు వార్త, క్షమించే పరిశుద్ధ వార్త, కృపావార్త, కృపావార్త, కృపావార్త. క్రీస్తు యేసునందు అత్యంత ప్రియులైన నా సహోదరి సహోదరులారా, మీ అందరికీ మన ప్రభువు పేరిట నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, కృపావార్త అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. పరిశుద్ధ గ్రంథం నుండి ప్రతిరోజు దేవుని యొక్క కృప వలన మనం ఎన్నో సంగతులను నేర్చుకుంటున్నాం. వివరింపబడినటువంటి ప్రతి జ్ఞానపు అంశము మన హృదయంలో భద్రపరచబడి మన జీవితకాలమంతయు జ్ఞాపకంలో ఉంచుకొని వాటి ప్రకారం ప్రవర్తిస్తూ మన బ్రతుకులను మనం కాపాడుకోవాలి, మన ఆత్మలను మనం రక్షించుకోవాలి. దేవుని మహాకృపను బట్టి ఈరోజు కూడా ఒక చక్కని పాఠ్యాంశాన్ని పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఆలోచిద్దాం. దేవుని లక్షణాలను మనం ఆలోచించగలిగితే దేవుడు కృప కలిగిన వాడు, దేవుడు సత్యమును అనుగ్రహించినవాడు. ప్రియులారా, మానవుడు ఈ భూమి మీద జీవితకాలంలో రక్షణను పొందాలంటే దేవుని యొక్క కృప అవసరం, దేవుని సత్యం అవసరం. ఈ రెండింటిలో ఏది లోపించినా మనిషి రక్షణకే అర్థం లేదు. మరలా చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఒక మనిషి భూజీవిత కాలంలో రక్షింపబడాలంటే దేవుని యొక్క కృప కావాలి, దేవుని సత్యము కావాలి. ఈ రెండింటిలో ఏది లోపించినా మనిషికి రక్షణ దూరం అయిపోతుంది. ఈ రెండు ఎక్కడ దొరుకుతాయి? ఈ రెండింటిని ఎవరిలో కనుగొనగలం? ఈ రెండింటిని ఎలా పొందగలం? ఈ విషయాలను గురించి ఈ పాఠంలో పరిశుద్ధ గ్రంథము ద్వారా మీతో నేను సంభాషించాలనుకుంటున్నాను. కనుక జాగ్రత్తగా మీ మనస్సులను దేవుని వాక్యంపై కేంద్రీకరించి దేవుని జ్ఞానపు వెలుగులో మీరు ఆలోచిస్తారని నేను కోరుకుంటున్నాను. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనంలో కోరహు కుమారుల కీర్తనలు మనకు కనిపిస్తున్నాయి. అందులో ఈ విషయం ప్రస్తావించబడింది. కీర్తనాకారుడు ఈ విషయాన్ని గురించి పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రస్తావించాడు. మొట్టమొదట ప్రారంభంలో ఆ మాటను మనం చూద్దాం. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 85వ అధ్యాయము 10వ వచనం. కృపాసత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. కృపాసత్యములు కలిసికొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి అని కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఆయన కీర్తనల్లో తెలియజేశాడు. దేవుని యొక్క ఆలోచనల్లో ఉన్నటువంటి మాట ఒక్కసారి మనం జ్ఞాపకంలో ఉంచుకోగలిగితే, కృపా సత్యములు కలిసికొనినవి అంటే ఈ రెండింటి యొక్క కలయిక మనిషికి రక్షణను చేకూరుస్తుంది. అందుకే దేవుడు ఈ మాటను కీర్తనాకారుడి చేత పలికించాడు. అర్థం చేసుకుంటున్నారా? కృపా సత్యములు కలిసికొని మనిషికి రక్షణను అనుగ్రహిస్తున్నాయి. నీతి సమాధానములు ఒకదానికొకటి కలుసుకొని ముద్దు పెట్టుకొని మనిషిని వెలుగులో నడిపిస్తున్నాయి. ఈరోజు మనిషి దేవుని నుండి కోరుకోవలసిందేంటి? ఇదిగో ఇక్కడ వ్రాయబడింది చూడండి. మనిషి దేవుని నుండి కోరుకోవలసిందేంటి? కృపాసత్యములు, నీతి సమాధానములు. కృపాసత్యములను కోరుకోకుండా మనిషి ఈరోజు చాలా తప్పిదం చేస్తున్నాడు. లోక సంబంధమైనటువంటి జానుడు పొట్టకు సంబంధించినటువంటి విషయాల మీద దృష్టిని కేంద్రీకరించి దేవుడు అనుగ్రహించే రక్షణ సంబంధమైనటువంటి కృపాసత్యములను కోరుకొనకుండా మనిషి చాలా అవివేకిగా, మూర్ఖుడిగా మారిపోయాడు.
మట్టి సంబంధమైనటువంటి ఆలోచనలతో ఈరోజు మనిషి దేవునికి దూరంగా బ్రతుకుతున్నాడు. మట్టి సంబంధమైన ఆలోచనలతో అంటే కేవలము లోకానికి పరిమితమా? నీ ఆలోచనలు లోకానికే పరిమితమా? నీ జీవితం లోకానికే అంకితమైనదా? దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత మహాలోకానికి నువ్వు వెళ్ళవలసిన వాడవుగా ఉన్నావు కదా. దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత నిత్యత్వాన్ని సంపాదించుకోవలసిన వాడవుగా ఉన్నావు కదా. ఆ ఆలోచన ఏమైనా ఉందా? ఆ తలంపు ఏమైనా ఉందా? పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మనిషిని ఈ కోణంలో ఆలోచింపజేస్తున్నాడు. కృపాసత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఎందుకంటే కృపాసత్యముల కలయిక నీకు రక్షణనిస్తుంది. కృపాసత్యముల కలయిక నీకు రక్షణనిస్తుంది. ఇంతకీ కృపా సత్యము ఈ రెండు వేరువేరుగా, వీటికి అర్థాలు ఏంటండి అని మీరు అడగగలిగితే, కృప అనగానే అర్హత లేని వారికి దేవుడు అనుగ్రహమును చూపడాన్నే కృప అంటారు. కృప అంటే ఏమిటి? అర్హత లేని వారికి, అంటే దేవుని అనుగ్రహాన్ని పొందటానికి అర్హత లేదు, కానీ దేవుడు దయతలచి నీ మీద అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. దేవుడు దయతలచి నీ మీద అనుగ్రహాన్ని చూపిస్తున్నాడు. దానిని ఏమంటారు? కృప అంటారు. కృప అంటే అర్థం ఏంటో చూడండి. కృప అంటే అర్థం ఏంటో చూడండి. అర్హత లేని వారికి అనుగ్రహాన్ని చూపించడమే కృప. మీరు చక్కగా ఈ విషయాలన్నింటినీ కూడా పదిలిపరుచుకోవాలి. ఈ మాటలు మరలా మీకు దొరకవు. కృప అనగానే అర్హత లేని వారికి దేవుడు అనుగ్రహమును చూపుటను కృప అంటారు. ఇక సత్యం అనగా ఏమిటి? దేవుని మాటే సత్యం, దేవుని వాక్యమే సత్యం. సత్యం అనగా దేవుని ఆజ్ఞ, దేవుని సంకల్పము, దేవుని కట్టడ, దేవుని మాట, ఇవన్నీ సత్యము క్రిందకు వస్తాయి. కృప సత్యము. రక్షణను పొందడానికి మనకు అర్హత లేదు. మనం స్వయంగా పాపం చేసిన వారు, పాపాత్ములం. మనంతటా మనమే పాపం చేసిన వారు, పాపులం మనం. మనుషులందరూ పాపాత్ములే. వీరికి రక్షణ పొందటానికి అర్హత లేకపోయినా దేవుడు మనుషులందరికీ రక్షణను దయచేస్తున్నాడు. కనుక ఇది కృప. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్షణను మనకు దేవుడు దయచేయటం కృప. అలాగే సత్యము, దేవుని మాట. రక్షణను మనకు అనుగ్రహించిన తర్వాత, మన ఎడల దేవుడు కృప చూపిన తర్వాత మనలను సత్యంలో నడిపిస్తున్నాడు. అంటే ఆయన మాటలు తెలియజేస్తున్నాడు, ఆయన ఆజ్ఞలను మనకు అనుగ్రహిస్తున్నాడు, ఆయన కట్టడలను మనకు తెలుపుతున్నాడు, మనం ఎలా బ్రతకాలో ఆయన తెలియజేస్తున్నాడు. కృపా సత్యము. కృపా సత్యములు కలుసుకొనినవి నీ రక్షణ కొరకు, నా రక్షణ కొరకు, సర్వమానవాళి రక్షణ కొరకు. కృపా సత్యములు కలుసుకొనినవి, నీతి సమాధానములు ఒకదానికొకటి ముద్దు పెట్టుకొనినవి. ఈ కృపా సత్యములను ఎప్పుడైనా పరమందున్న తండ్రి నుండి కోరుకున్నారా? తండ్రి, నాకేం కావాలంటే నీ కృపను అనుగ్రహించు, నీ సత్యమును దయచేయి. ఎందుకంటే కృపా సత్యముల కలయిక నన్ను కాపాడుతుంది, నన్ను బ్రతికిస్తుంది అని మీరు తెలుసుకున్నారా? అసలు ఈ కృపా సత్యములు ఎవరి యొద్ద ఉంటాయి? ఈ ప్రపంచంలో, సకల చరాచర సృష్టిలో ఈ కృపా సత్యములు ఎవరి యొద్ద ఉంటాయి? చూడండి, ఆ మాటను కూడా కీర్తనల గ్రంథంలో మనం చూడగలిగితే 86వ కీర్తన 15వ వాక్యంలో ఈ మాట మనకు కనిపిస్తుంది. 86వ కీర్తన 15వ వచనం. ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గల దేవుడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములతో నిండిన వాడవు. కీర్తనాకారుడు మరలా ఇక్కడ దేవుణ్ణి గూర్చి కీర్తిస్తున్నాడు. ఏమంటున్నాడు? ప్రభువా, నీవు దయాదాక్షిణ్యములు గలవాడవు, దీర్ఘశాంతుడవు, కృపాసత్యములు గలవాడవు. అంటే కృపాసత్యములు ప్రపంచంలోనే, సర్వ సృష్టిలోనే ఎవరి యొద్ద మనకు దొరుకుతాయి? దేవుని యొద్ద మనకు దొరుకుతాయి. పరలోకమందున్న తండ్రి యొద్ద మనకు దొరుకుతాయి కృపాసత్యములు. నిన్ను రక్షించటానికి దేవుడు నీకు అర్హత లేకపోయినా అనుగ్రహాన్ని చూపించడం కృప అయితే, నీవెలా బ్రతకాలో తెలియజేసే దేవుని మాట నీకు అనుగ్రహింపబడటం సత్యం. కృప సత్యము. ఈ కృపాసత్యములు ఎవరి యొద్ద ఉన్నాయి? ఈ కృపాసత్యములు ఎవరి మూలమున అనుగ్రహింపబడతాయి? పరలోకమందున్న దేవుడు. పరలోకమందున్న దేవుడు.
ఈ కృపా సత్యములలో ఏదైనా ఒకవేళ లోపించితే నీ బ్రతుకుండదు. ఈ కృపా సత్యములలో ఏదో ఒకటి లోపించింది అనుకోండి, అసలు మీ బ్రతికే ఉండదు. కృప లేదా? కేవలం సత్యం మాత్రమే ఉందా మీ దగ్గర? కృప లేదా? దేవుని కృపను పొందలేదా అంటే మీ పాపాలకు క్షమాపణ మీరు పొందనట్టే. అందుకే దేవుడు రాయించాడు, కృపా సత్యములు కలిసికొనినవి. కృపా సత్యములు గలవారు దేవుడు. సత్యం లేదా? కేవలం కృపనుందారా? సత్యము లేదా అంటే మీకు దేవుని కొరకు ఎలా బ్రతకాలో తెలియదా? దేవుని సంకల్పం ఏంటో మీరు నేర్చుకోలేదా? దేవుని ఆలోచన మీకు తెలియలేదా? అది ప్రమాదకరమే. మీరు ఎలా బ్రతకాలో మీకు తెలియలేదు కదా. మరలా పాపులుగా, మరలా దేవునికి దూరంగా మారిపోయే అవకాశం ఉంది కదా. కనుక కృప ఉండాలి, సత్యం ఉండాలి. కృపా సత్యములు కలిసికొనినవి. కృపా సత్యములు కలిసికొనినవి. కృపా సత్యములు గలవాడు పరలోకమందున్న తండ్రి. రైట్, ఇప్పటి వరకు మీకు అర్థమైంది కదా. వ్రాయబడిన మాటల్లో ఇప్పటి వరకు ఈ సంగతులను గురించి మీకు విషయం అర్థమైంది కదా. ఇప్పుడు ఆ కృపా సత్యములను మన యొద్దకు మనం ఎలా పొందాలి, మన యొద్దకు మనం ఎలా వాటిని దగ్గర చేర్చుకోవాలి, వాటి ఫలితాన్ని మనం ఎలా పొందాలి అంటే దేవుడు ఒక మార్గమునిచ్చాడు. ఎందుకంటే ఆయన ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఆయన్ని కలుసుకోగలమా? లోకమందున్నటువంటి బ్రతుకులో శరీర సంబంధులముగా ఈ దేహంలో నివసించుచున్నటువంటి మనము, ఒక ఆయుష్కాలాన్ని కలిగి వచ్చినటువంటి మనము పరలోకమందున్న తండ్రిని కలుసుకోగలమా? తండ్రి మన అసహాయతను చూచి, మన బలహీనతను చూచి, మన ఎడల జాలి నొంది కృపా సత్యములను మన యొద్దకు పంపించాడు. ఒక మార్గమును అనుగ్రహించాడు. ఏమిటా మార్గం? నేను ఎలా పొందగలను? నేను రక్షింపబడాలంటే లోకంలో ధనం వలన చేత కాదు, లోకంలో అధికారం వలన చేత కాదు, లేక నేను కష్టించి పని చేద్దామంటే దాని వలన చేత కాదు, ఎవరో ఇచ్చిన దానిని తీసుకుందామంటే దాని వలన చేత కాదు. కేవలం దేవుని యొద్ద మాత్రమే కృపాసత్యములు ఉన్నవి. ఆ కృపాసత్యముల వలననే నాకు రక్షణ కలుగుతుంది. ఈ కృపాసత్యములను దేవుడు ఎలా అనుగ్రహిస్తాడు అని మీరు అడగగానే ఆయన ఒక మార్గమును చూపిస్తున్నాడు. ఆ మార్గం పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తుంది. ఎక్కడుంది? దీనికి జవాబు ఎక్కడుంది? యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనంలో దీనికి జవాబు ఉంది. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా కలిగెను. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. దేవుడు సమాధానం ఇచ్చాడు. కృపాసత్యములు కలుసుకొనినవి. కృపాసత్యములు గలవాడు దేవుడు. ఈ కృపాసత్యములను దేవుడు మనుషులకు ఎలా అనుగ్రహించాడు? ఆ మార్గం ఏంటి? యేసుక్రీస్తు. హూ ఈజ్ జీసస్ క్రైస్ట్? యేసుక్రీస్తు అంటే ఎవరు? ఈ ప్రపంచంలో అత్యధిక భాగం, అనేక మంది మనుషులు మోజెస్ని నమ్ముతారు. మోజెస్, మోసా, ఏ పేరునైనా ఆయన నమ్ముతున్నారు. అనేక మంది మోషేను నమ్ముతున్నారు. కొంతమంది మాత్రమే యేసుక్రీస్తును కనుగొన్నారు. కారణం ఏంటి అంటే మీకు ఈ విషయం తెలియదు, ఈ పాఠం తెలియదు. ఏంటో తెలుసా? ధర్మశాస్త్రము మోషే ద్వారా కలిగింది, కృపయు సత్యము యేసుక్రీస్తు ద్వారా కలిగెను. మోషేను నమ్మి యేసుక్రీస్తు ప్రభువును నమ్మకపోవడానికి కారణం ఏంటి? మీకు కృపయు సత్యమును గూర్చిన వివరణ తెలియలేదు. ధర్మశాస్త్రములో కృపా సత్యములు కనిపించవు. ధర్మశాస్త్రములో విధులు, ఆజ్ఞలు మాత్రమే కనిపిస్తాయి. ధర్మశాస్త్రము ద్వారా ఎవ్వరూ పరలోకానికి వెళ్ళలేరు. కృపయు సత్యమును కలిగిన వారు పరలోకానికి వెళతారు. అందుకే ధర్మశాస్త్రము ఎవరి ద్వారా అనుగ్రహింపబడిందో ఆయనకు కూడా యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు అనుగ్రహించిన కృపయు సత్యము అవసరమైంది. ఆయనే మోషే కూడా కృపయు సత్యమును యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పొంది పరలోకానికి ఎంపిక చేయబడ్డాడు. బాగా అర్థం చేసుకోవాలి. అంటే ఆదాము మొదలుకొని చిట్ట చివరి మనిషి వరకు ఎవరైతే నిత్యత్వానికి వెళ్ళాలనుకుంటున్నారో, అంగీకరింపబడాలనుకుంటున్నారో, అర్హతను సంపాదించుకోవాలనుకుంటున్నారో
వారందరికీ కావలసిన ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి? ప్రధానమైనటువంటి అర్హత ఏంటి? కృపయు సత్యము వారు పొందుండాలి. ఈ కృపయు సత్యము ఎవరి ద్వారా కలిగింది? యేసుక్రీస్తు ద్వారా కలిగినది. మోషే ద్వారా ధర్మశాస్త్రం కలిగింది, యేసుక్రీస్తు ద్వారా కృపయు సత్యము కలిగెను. పరలోకమందున తండ్రి దగ్గర కృపా సత్యం ఉన్నాయి. మరి వాటిని మనుషులకు ఇవ్వాలంటే దేవుడు ఎవరి ద్వారా ఇచ్చాడు? తన కుమారుని ద్వారా ఇచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఏదో మత వ్యవస్థాపకుడని మీరు పొరపాటు పడకండి. ఏదో ఫలానా మతం అని మీరు క్రీస్తు మార్గమునకు తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉండకండి. ఆయన పరలోకమందున్న దేవుని యొద్ద నుండి మీకు కృపయు సత్యమును అనుగ్రహించాడు. మీ పాపపు జీవితమును కృప ద్వారా క్షమించాడు. మీరు ఇక మీదట ఎలా బ్రతకాలన్న దానిని సత్యము ద్వారా అనుగ్రహించాడు. చాలా సులువైనటువంటి సమాధానం అండి. తెలుసుకోగలిగితే దీనికి ఏదో పాండిత్యం అవసరం లేదు. ఏవేవో పెద్ద పెద్ద పుస్తకాలను కొన్నేళ్ల పాటు పరిశోధించి చదవలసినటువంటి అవసరత ఏమీ లేదు. మీకు కనీసపు జ్ఞానం ఉంటే కనుక మీ పాపములు క్షమింపబడాలి, ఇక మీదట మీరు ఎలా బ్రతకాలో దేవుడు మీకు తెలియచేయాలి అంతే. మీ పాపములు క్షమింపబడాలంటే మీకు కృప కావాలి. ఇక మీదట మీరు ఎలా బ్రతకాలో తెలియాలంటే సత్యం మీకు అనుగ్రహింపబడాలి. కృపయు సత్యము ఎవరి ద్వారా కలిగాయి? యేసుక్రీస్తు ద్వారా కలిగాయి. అందువలననే మనుషులు యేసుక్రీస్తు నామమున రక్షణను పొందాలి. ఇప్పుడు మీకు సందేహం ఉండుండొచ్చు, ఇంకా కృపా సత్యము మమ్మను రక్షిస్తాయా? అసలు వీటి యొక్క పాత్ర ఏంటి? మా రక్షణలో వీటి పాత్ర ఏంటి? మీ మాటలను మేము నమ్మాలా? లేక పరిశుద్ధ గ్రంథంలో దేవుడు వీటిని గూర్చి కూడా ఇంకా వివరణగా అర్థవంతంగా వ్రాయించాడా అంటే వ్రాయించాడు. నేను దేవుని మాటలనే మీకు తెలియజేస్తున్నాను, సొంత మాటలను కాదు. అందుకే ప్రతి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో మీకు రెఫరెన్సులతో సహా చూపిస్తున్నాను. ఈ మాటలన్నిటిని మీకు పొడిగా చెప్పేయచ్చు. కానీ మిమ్మల్ని అందరినీ పరిశుద్ధ గ్రంథము చెంతకు తీసుకుని వచ్చి పరిశుద్ధ గ్రంథములో మీ దృష్టిని ఉంచి మీరు మీ కన్నులారా ఆ మాటలను చూచి నమ్మాలని, విశ్వసించాలని, అనేకులకు మీరు వాటిని తెలియజేస్తూ మీ బ్రతుకులో క్రీస్తును గూర్చి ప్రకటించేవారుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందువలననే ప్రతిదానికి పరిశుద్ధ గ్రంథంలో మీకు ఆధారాన్ని చూపిస్తున్నాను. కృపా సత్యము కలుసుకొనినవి నీ రక్షణ కొరకు. కృపా సత్యము దేవుని దగ్గర ఉన్నవి. కృపా సత్యము దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించాడు. ఈ కృపా సత్యము నన్ను రక్షిస్తుందా అని మీరు అడిగితే పరిశుద్ధ గ్రంథంలో దానికి జవాబును చూపిస్తాను. జాగ్రత్తగా మీరు ఆ మాటలను చూడండి. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 6వ వచనాన్ని చూడండి. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తము కలుగును. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. చూసారా, చక్కని సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. కృపాసత్యముల వలన దోషములకు ప్రాయశ్చిత్తము కలుగును. అదే చెబుతున్నాను మీకు ప్రారంభం నుంచి, పాఠం ప్రారంభం నుంచి దానినే మీకు నేను ప్రస్తావిస్తున్నాను. మనిషి యొక్క దోషములకు, మనిషి యొక్క పాపములకు ప్రాయశ్చిత్తం కలగాలంటే దేవుని కృప అవసరం. కృపా సత్యముల వలన మనుషుల దోషములకు ప్రాయశ్చిత్తం కలుగుతుంది, దోష నివారణ కలుగుతుంది. అందుకే మన రక్షణకు అవి ముడిపడి ఉన్నాయి. వాటిని తప్పనిసరిగా మనం పొందాలి. అలాగే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోవుదురు. ఆ సత్యం మనకు తెలిసినప్పుడు, మనము కృపనొందిన తరువాత ఆ సత్యమును మనం నేర్చుకున్నప్పుడు దేవుని ఎడల భయభక్తులు కలిగి దేవుని పనిని చేస్తూ చెడుతనము నుండి మనం దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇంత గొప్ప చక్కని అవకాశమును దేవుడు మనకు అనుగ్రహించాడండి. కృపను అనుగ్రహించాడు, సత్యమును దయచేశాడు. కృపా సత్యముల వలన మీరు దోష నివారణ పొందుతారు, ప్రాయశ్చిత్తాన్ని పొందుతారు. అలాగే దేవుని ఎడల భయభక్తులను కలిగి ఉండటం వలన చెడుతనము నుండి తొలగిపోతారు, చెడుతనము నుండి మీరు దూరం అయిపోతారు. ఎందుకంటే ఈ లోకం మలినమైన లోకం. ఒకసారి మనం పాపముల నుండి కడుగబడిన మరలా లోకము మాలిన్యాన్ని అంటించుకునేటువంటి అవకాశం ఎంతో ఉంది. స్నానం చేసిన వాడు మరలా బురదలోనికి వెళితే మట్టి అంటుకోదా?
ఆ మలినం అంటుకోదా? అంటుకుంటుంది. కనుక నిత్యము మనము నూతనంగా ఉండాలంటే, పరిశుభ్రంగా ఉండాలంటే పాపముల నుండి మనం వేరైపోవాలి, దోషముల నుండి మనం వేరైపోవాలి. అంటే మనం కడగబడాలి, ఆ తర్వాత చక్కని ప్రదేశంలో మనం ఉంచబడాలి, చక్కని మార్గంలో మనం ఉంచబడాలి. అందువలన దేవుడు మనకు అనుగ్రహించినటువంటి విధానం ఏంటంటే కృపా సత్యము. కృప వలన నీవు కడుగుబడతావు, కృప వలన నీవు క్షమింపబడతావు, కృప వలన నీవు పరిశుద్ధపరచబడతావు. ఆ తర్వాత మరలా మలినం అంటకుండా ఉండాలంటే కనుక నీవు సత్యంలో ఉండాలి, వాక్యంలో ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనము నుండి తొలగిపోతురు. చూసారా? ఇప్పుడు కృపాసత్యములు మనకు అవసరమా కాదా? ఈ కృపాసత్యములు లేకపోతే మనం బ్రతకగలమా? ఎన్నున్నా కానీ దేవుణ్ణి ఏంటండి అనవసరమైనవి కోరుకుంటున్నారు? ముందు అవసరమైనది కోరుకోండి. మీరు రక్షింపబడాలి, మీ ఆత్మ గట్టెక్కాలి, పరలోకానికి మీ ఆత్మ ఆహ్వానింపబడాలి. ఒకవేళ మీరు భయంకరమైన పరిస్థితులలో ఉంటే మీరు కోరుకోవాల్సిందేంటి? లోక సంబంధమైనటువంటి ఏదో ఆస్తినా, లోక సంబంధమైనటువంటి ఏదో సుఖాన్నా కాదు. అత్యవసరంగా మీరు కోరుకోవాల్సింది ఏంటంటే కృపాసత్యములు. కృపాసత్యములు అవి యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహింపబడ్డాయి. కనుక మీరు చేసిన పాపములకు దోష నివారణ కలగటానికి, ప్రాయశ్చిత్తం కలగటానికి, క్షమాపణ కలగటానికి కృపను పొందండి. అలాగే ఇక మీదట పాపము జోలికి వెళ్లకుండా పరిశుద్ధతలో మీరు కొనసాగటానికి సత్యమును అనుసరించండి, వాక్యమును అనుసరించండి. దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనుషులకు చేరువ చేశాడు, నిజమే. కానీ ఈ కృపాసత్యములను దేవుడు ఎవరికి అనుగ్రహిస్తాడు? ఎవరైతే మేలు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఉంటారో వారికే అనుగ్రహిస్తాడు. కీడు చేసేవారికి దేవుడు వీటిని అనుగ్రహించడు. ఎప్పుడు నిరంతరము కీడు చేయాలనేటువంటి ఆలోచన కలిగి ఉన్నవారికి దేవుడు తన కృపాసత్యములను దగ్గర చేయడు. నిరంతరం కీడు చేయాలనేటువంటి ఆలోచనతో ఉన్నవారికి దేవుని కృపాసత్యములు దక్కవు. మరి ఎవరికి దక్కుతాయి? మేలు చేయాలనే హృదయం కలిగిన వారికి. ఆ విషయంలో కూడా దేవుడు ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈరోజు రక్షణలోనికి ఎవరు ప్రవేశించగలరు? మేలు చేయాలని హృదయం ఉన్నవారే. పరలోకానికి ఎవరు నిర్ణయింపబడతారు? మేలు చేయాలని హృదయం ఉన్నవారే. కీడు కల్పించేవారు పరలోకానికి నిర్ణయింపబడతారా? నిర్ణయింపబడరు. కనుక వారికి దేవుని కృపాసత్యములు దూరం అయిపోతాయి. ఈరోజు ప్రభువును ఎందరో తెలుసుకోలేకపోతున్నారు, ప్రభువుని ఎందరో ద్వేషిస్తున్నారు. కారణం ఏంటి? కీడు కల్పించేవారుగా కనిపిస్తున్నారు. దేవుని దృష్టికి వారు కీడు కల్పించేవారుగా కనిపిస్తున్నారు, మేలు కల్పించేవారు కాకున్నారు. వ్రాయబడిన ఈ మాటను ఇప్పుడు మీరు చూడండి. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 22వ వచనాన్ని చూడండి. కీడు కల్పించువారు తప్పిపోవుదురు, మేలు కల్పించువారు కృపాసత్యములు నొందుదురు. కీడు కల్పించువారు తప్పిపోవుదురు. ఈరోజు ప్రభువును తెలుసుకున్నాం అనేటువంటి భ్రమలో కూడా చాలామంది తప్పిపోతున్నారు. అంటే వారికి కృపాసత్యముల గురించి అవగాహన లేదు. ఏదో నమ్ముకుంటున్నారు అంతే, ఏదో అంగీకరిస్తున్నారంతే, వేషధారణగా ఉంటున్నారు. వారి బ్రతుకులు క్రీస్తుకు దూరంగా ఉంటున్నాయి. దేవుని వాక్యములు వారి బ్రతుకులు నిలబడటం లేదు, తప్పిపోతున్నారు. అందుకే దేవుడు రాయించిన మాట చూడండి. దేవుడు రాయించిన మాట చూడండి. కీడు కల్పించువారు తప్పిపోదురు, ఉండలేరు, ఆ మార్గంలో ఉండలేరు. కీడు కల్పించువారు తప్పిపోదురు, మేలు కల్పించువారు, మేలును అనుసరించువారు, మేలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నవారు వారు కృపాసత్యములను నొందుదురు, కృపాసత్యములను నొందుదురు. ఈరోజు నేను ప్రభు మార్గాన్ని కనుగొనటానికి కారణం ఏంటి? దేవుని అనుగ్రహం. దేవుడు నన్ను పట్టుకున్నాడు, దేవుడు నాకు ఆ అనుగ్రహాన్ని ఇచ్చాడు. అందుకు ఎంతైనా దేవునికి నేను రుణపడి ఉండాలి కదా. దేవుడు చెప్పినట్టుగా నేను చేయాలి కదా. దేవునికి నా బ్రతుకును పూర్తిగా అంకితం చేసుకోవాలి కదా. అలాగే మీరు కూడా మనలో ఏ యోగ్యత ఉందని, దేవుని కృపాసత్యములను పొందటానికి ఎక్కడో ఒక మూలను ఉన్నాం. మనలో ఏ యోగ్యత ఉందని దేవుడు మనలను ఎంపిక చేశాడు?
కృపా సత్యములను అనుగ్రహించాడు, విలువైన రక్షణను దయచేశాడు? ఏమీ లేదు. అది అంతా ఆయన అనుగ్రహం. కానీ మనలో ఒక లక్షణాన్ని చూచాడు ఆయన. మేలు చేయాలనేటువంటి మనసుంది వీరికి. వీరు కీడు కల్పించేవారు కాదు. ఆ ఒక్క లక్షణాన్ని చూచాడు. ఆయన ఎంతో పొంగిపోయాడు. మనకు ఆయన రక్షణను చేరువ చేశాడు. ఆయన మాటలను మనం వినగలుగుతున్నాం. ఆయన మాటలను మన నోట పలకగలుగుతున్నాం. ఇది ఎంతో ఆశీర్వాదకరం. లోకమందు ఎవ్వడూ కూడా దీనికి వెలకట్టలేడు. ఇదిగో ఇంత ధనాన్ని మీరు పొందినటువంటి ఈ యోగ్యతకు నేను వెలకడుతున్నాను అని ఎవ్వడూ కూడా వెలకట్టలేడండి. దీనికి ఖరీదు కట్టలేడండి. అంత గొప్పదైన విలువైనటువంటి రక్షణను దేవుడు మనకు అనుగ్రహించాడు. మనలో ఆయన ఏ యోగ్యత చూచాడు? మేలు చేసేవారు. మన మనస్సులో ఉన్నటువంటి ఆ మంచి యోగ్యతను ఆయన చూడడాన్ని బట్టి మనకు అనుగ్రహించినది ఏంటో తెలుసా? కృపా సత్యములు చాలు. ఆయన కృప మనకు చాలు, ఆయన సత్యము మనకు చాలు. ఆ రెండూ మనకు అనుగ్రహింపబడితే యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనం పరలోకానికి వెళ్ళిపోతాం. కనుక కీడు కల్పించేవారు మాత్రం తప్పిపోతారు. మేలు చేసేవారు, మేలు కల్పించేవారు మాత్రం, మేలును అనుసరించేవారు మాత్రం కృపాసత్యములను పొందుతారు. కృపాసత్యములు పొందటం వలన లాభం ఏంటో కూడా చూద్దాం. పరలోకం. కృపాసత్యములు పొందటం వలన ఏ విధమైనటువంటి లాభాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడో ఒక మాట ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు, ఒక ఉదాహరణ ద్వారా ఆయన తెలియజేస్తున్నాడు. కృపాసత్యములంటే తేలికైనవి అనుకోకండి. దేవుడు మనకు ఉచితంగా అనుగ్రహించాడని, దేవుడు మనలను ఎంపిక చేశాడని కృపాసత్యములను మీరు తేలికగా తీసుకోకండి. దేవుడు మన పాపములను క్షమించటం అంటే, ప్రభువైన యేసు ద్వారా మన పాపములను ఆయన క్షమించడం అంటే అది ఎంతో గొప్ప విషయం. అలాగే దేవుని మాటను మనకు వినిపింప చేయడం అంటే, మన చెయ్యి ఆయన మాటను వ్రాస్తుంది, మన కన్ను ఆయన మాటను చూస్తోంది, మన చెవి ఆయన మాటను వింటోంది, మన గొంతుక, మన నోరు, మన నాలుక ఆయనను గూర్చి పాడుతుంది, మాట్లాడుతుంది. ఎంతో గొప్ప విషయం కదా. దేవుని యొక్క కృప, దేవుని యొక్క సత్యము మనకు అనుగ్రహింపబడ్డాయి అంటే అది చాలా గొప్ప విషయం. తేలికగా తీసుకోవద్దు. కృపా సత్యముల వలన లాభం చాలా గొప్పది. వ్రాయబడిన ఈ మాటను కూడా మీరు చూడండి. కృపా సత్యముల వలన కలిగే లాభం ఏంటో దేవుడు తెలియజేస్తున్నాడు. మరలా అదే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనం. సామెతల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనాన్ని చూడండి. కృపాసత్యములు రాజును కాపాడును, కృప వలన అతడు తన సింహాసనమును స్థిరపరచుకొనును. రాజు అందరినీ కాపాడాలి, కానీ కృపాసత్యములు ఎవరిని కాపాడతాయి? రాజును కాపాడతాయి. ఇప్పుడు ఆలోచించండి, కృపాసత్యముల యొక్క అవసరత మనకు ఎంత ఉందో, కృపాసత్యముల వలన లాభం ఎంత ఉందో. రాజు అందరినీ కాపాడతాడు, ఒక మంత్రి అందరినీ కాపాడతాడు, ఒక అధికారి అందరినీ కాపాడతాడు. కానీ రాజును కాపాడేది ఎవరు? కృపాసత్యములు అన్నాడు ఇక్కడ. కృపాసత్యములు రాజును కాపాడును. నిన్ను నన్ను కాపాడవా? లోకంలో ఎంత గొప్పవాడినైనా సరే కాపాడేది కృపాసత్యము. అందుకే అది దేవుని లక్షణము. అందుకే ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడు మానవాళికి కృపాసత్యములను అనుగ్రహించాడు. కృపాసత్యములు రాజును కాపాడును, కృప వలన రాజు తన సింహాసనమును స్థిరపరచుకొనును. ఆలోచించండి, మీ బ్రతుకు కాలములో మీరు దేవుని యొద్ద నుండి పొందవలసినటువంటి అత్యున్నతమైనటువంటి బహుమానం కృపాసత్యము. ఆయుష్ తీరక ముందే, మీ ప్రాణము ఇంకా ఉండగానే, ఊపిరి ఉండగానే, ఆయుష్కాలములో, మీ బ్రతుకులో దేవుణ్ణి మీరు కోరుకోవలసినది, దేవుని యొద్ద నుండి మీరు పొందవలసినది కృపాసత్యము. కృపాసత్యములు రాజును కాపాడతాయి, కనుక మిమ్మును కూడా కాపాడతాయి, నన్ను కూడా కాపాడతాయి, లోకమంతటిని కాపాడతాయి. కానీ ఎందరు కృపాసత్యములను పొందుతున్నారు? దేవుని యొద్ద నుండి కృపాసత్యములను ఎందరు పొందుతున్నారు?
దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువునొద్ద నుండి కృపాసత్యములను ఎందరూ పొందగలుగుతున్నారు ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. కనుక మీ జీవిత కాలంలో మీరు తీసుకోవలసినటువంటి మంచి నిర్ణయం కృపాసత్యములను దేవుని యొద్ద నుండి పొందడం. నిజంగా మీరు కృపాసత్యములను పొందిన వారైతే పాపములు క్షమింపబడిన వారై దేవుని వాక్యమందు నిలిచి దేవుని కొరకు బ్రతికేవారుగా ఉంటారు. మేలు చేస్తారు, మీ సహోదరులను రక్షిస్తారు, మీ చుట్టూ ఉన్నటువంటి సమాజానికి మీ వలన లాభం కలుగుతుంది. కనుక మంచి నిర్ణయంతో మిమ్మల్ని మీరు కాపాడుకోవటానికి, మీ ఆత్మకు మేలును చేకూర్చుకోవటానికి కృపాసత్యములను ప్రభువైన యేసు ద్వారా దేవుని యొద్ద నుండి పొందేవారుగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ వాక్యమును ఇంతటితో ముగిస్తున్నాను. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి. మహోన్నతుడును మహాపరిశుద్ధుడునైన మా కన్న తండ్రి, మీరు కృపాసత్యములు కలవారు. నాయన, మీరు మమ్మను ప్రేమించి మా ఎడల దయ చూపించి ఈ కృపాసత్యములను యేసుక్రీస్తు ప్రభు ద్వారా అనుగ్రహించారు. తండ్రి, ఆ కృపాసత్యముల యొక్క విలువను మాకు తెలియజేశారు. అవి లేకపోతే మాకు రక్షణే లేదు కనుక నాయన, ప్రభు ద్వారా కృపాసత్యములను పొందటానికి వీలు కల్పించిన మీ అమూల్యమైనటువంటి సహాయమును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి. నాయన, ఇంకను ఎందరైతే ఆ రక్షణను చూడలేకపోయారో వారంతా ఈ మాటలను విన్న తర్వాత ఆలోచించి పరిశోధనాత్మకంగా మీ మాటలను తెలుసుకొని తండ్రి జ్ఞానయుక్తమైన ఆలోచన వారు కలిగి ఉండటానికి, చక్కని నిర్ణయం తీసుకోవటానికి వారికి సహాయం చేయండి. ఎందుకంటే మానవ బ్రతుకులు ఒక మనిషి దేవుని యొద్ద నుండి పొందవలసినటువంటి అత్యున్నతమైనటువంటి వరమేమైనా ఉన్నదంటే అది కృపాసత్యములను పొందటమే. కనుక ప్రభువైన యేసు ద్వారా మీరు దయచేసినటువంటి ఈ కృపాసత్యములను పొందటానికి ప్రతి ఒక్కరూ చక్కని నిర్ణయంతో ఉండటానికి సహాయము చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఈ ప్రార్థనా మనవులను మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకొని ఆత్మీయ అభివృద్ధిని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి. మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు.